ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రేమ లేదంటున్నావు కదా, తిను. ఇప్పుడేంటి, తన మీద ప్రేమ లేదని ప్రూవ్ చేసుకోవడానికి నేను అన్నం తినాలి, అంతేనా? అవును, అప్పుడే నేను తింటాను. నన్ను రక్షించండి అమ్మా. అమ్మా అమ్మా, నీకు దండం పెడతాను, వాళ్ళు నన్ను చంపేయాలనుకుంటున్నారు. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నన్ను రక్షించండి అమ్మా. ఎరా, పట్ట పగలే మిట్ట మధ్యాహ్నం ఒక అమ్మాయిని చంపాలని చూస్తారా? అడిగే వాళ్ళెవరు లేరనా మీ ధైర్యం? ఆ అమ్మాయికి మేమంతా ఉన్నాంరా. రండిరా చూసుకుందాం. ఆ అమ్మాయి ఏంటో మీకు తెలుసా? ఏమ్మా, ఒక అమ్మాయిని నడ్డి రోడ్డు మీద చంపాలని చూస్తే మీ అందరికీ చీమ కుట్టినట్టయినా లేదా? మీ ఇంట్లో ఆడపిల్లని పోకిరి వెధవలు చంపాలని చూస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? అసలు మీరు మనుషులేనా? రవ్వంత మానవత్వం లేదా మీకు? లేదు. ఒక ఆడదై ఉండి సాటి మనిషిని చంపాలని చూసింది. అది మనిషే కాదు. ఏమన్నా? మనిషిని చంపాలని చూసిందా? తనని చూస్తే హంతకురాల్లా కనిపిస్తుందా మీ కంటికి? చూడండి, తన కళ్ళలో క్రూరత్వం కనిపిస్తుందా మీకు? ఒక మనిషిని చెయ్యెత్తి కొట్టాలంటేనే చేతులు రావు మీ ఆడవాళ్ళకి. క్షమాగుణంలో, ఓర్పులో
భూదేవంత సహనం ఉంటుంది అంటారు. అలాంటిది ఆడవాళ్ళయ్యుండి సాటి ఆడపిల్లని అర్థం చేసుకోలేకపోయారు. మనిషిని చంపిందంటే ఎలా నమ్ముతున్నారు? ఆడవాళ్ళయ్యుండి కొంచెం కూడా ఆలోచించరా? సాటి ఆడపిల్లని అర్థం చేసుకోలేకపోయారు. సిగ్గనిపించలేదా మీకు? మరి శరత్ చంద్ర గారిని చంపాలని ఎందుకు చూసింది? నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు చూసావా? మన కంటికి కనిపించేవన్నీ నిజమా అబద్ధమా అని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. అలాంటిది తను చంపబోయిందని ఎలా అంటారు? నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని నిందించడం తప్పు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. మేడం, తను తప్పించుకుంది. ఎవరో తను లవర్ అనుకుంటా మమ్మల్ని కొట్టి తను కాబట్టి తీసుకువెళ్ళిపోయాడు. అమ్మాయి 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 ఏదో కొత్త స్టెప్పులు నేర్చుకుంటున్నట్టున్నావు. ఈ వయసులో నీకు అవసరమా? ఓ ఓ ఓ ఓ ఓ కోపంలో ఉన్నావా? నీ మీద ఒట్టమ్మాయి, నాకు డాన్స్ లాగే అనిపించింది. ఇంతకీ ఎవరి మీదట అంత కోపం? ఆ భూమిని చంపడానికి రౌడీలను పెట్టాం కదా. కొంపదీసి వాళ్ళు భూమిని చంపేసి పోలీసులకు దొరికిపోయి నీ పేరు చెప్పేశారా ఏంటి? లేదు, దొరికిపోతే నీ పేరు చెప్పమన్నాను, చెప్పేశారంట. ఆ, ఆ, ఆ. ఇప్పుడు పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు, నిన్ను అరెస్ట్ చేయడానికి. రెడీగా ఉండు. ఇది అన్యాయం అమ్మాయి కదా? అయితే నోరు మూసుకుని నేను చెప్పేది మొత్తం విను. భూమిని వాళ్ళు చంపడానికి వెళ్ళిన టైంలో ఆ గగన్ గాడు వచ్చి అడ్డుపడి కాపాడేశాడంట. వాడు భూమిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పావు కదా అమ్మాయి. పోయాడు. మళ్ళీ వాడికి ఏం పోయేకాలం వచ్చిందో వెనక్కి తిరిగొచ్చి మళ్ళీ అడ్డుపడిపోయాడు. సర్లే అమ్మాయి, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటిదాకా ఆ భూమిని నానా రకాల మాటలు అన్నావు. సమయం సందర్భం దొరికినప్పుడల్లా హింసించావు కూడా. అవన్నీ ఇనుప పెట్టెలో బంగారం దాచుకున్నట్టు భూమి తన మనసులో దాచుకునే ఉంటుంది. ఇప్పుడు చంపించబోయింది నువ్వే అని తెలిసిందే అనుకో, రేపది నీకు చావుకి బతుక్కి మధ్యలో నరకం చూపించేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? రేపు కోర్టులో డిఎన్ఏ టెస్ట్ లో ఆ భూమి ఇంటి వారసురాలే అని తెలిసిందనుకో, జరగబోయేది ఇదే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.